అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. దర్శన క్యూలైన్ విధానంలో మార్పులు, కొత్తగా టికెట్ కౌంటర్లు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుంది. దర్శనంలో సాంకేతికత వినియోగించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటుపై కసరత్తు జరుగుతుంది. ఇదే సమయంలో క్యూలైన్ల నిర్వహణలో మార్పులు తెచ్చింది. తాజాగా టికెట్ కౌంటర్ల నిర్వహణలోనూ నిర్ణయాలు తీసుకుంది. తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వారాంతరంలో 90,000కు పైగా, మిగిలిన రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండి ఏటీసీ, టీబీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ అతిథి గృహం, రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఇందుకోసం క్యూలైన్కు ఆనుకొని 15 చోట్ల కొత్తగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవారి టికెట్ల జారీ కొత్త కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక హెచ్వీసీ సమీపంలోని అన్నమయ్య భవన్ ఎదురుగా సువిశాలంగా నిర్మించిన నూతన భవనంలో శ్రీవారి దర్శన టికెట్ల జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. వికలాంగులు, వృద్ధులు విశ్రాంతి తీసుకునేందుకు మెత్తటి సోఫాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ అదనపు ఈవో కార్యాలయం నిర్వహించారు. రద్దీ ఎక్కువ కావడం, వీఐపీ సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులతో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కార్యాలయం మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.